హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ ఎలా కుట్టాలి, అలాగే అతుకులు పడితే ఎలా వేయాలి, సన్న చీరలకి హ్యాండ్స్ ఉంటాయి కదా, వాటికి అతుకులు పడితే ఎలా వేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. వివరంగా చూడండి. ఇది మనం హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, నిన్నటి వీడియోలో చూసారు కదా, అది అన్నమాట క్లాత్. ఈ పై హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చాయండి. మనకి ప్యాచ్ వచ్చింది. ఈ ప్యాచ్ వచ్చిన భాగాన్ని నేను తీసుకున్నాను అనమాట. దాంట్ల కోసం అతుకులు పడుతున్నాయి కదా, తక్కువ అవుతుంది కదా క్లాత్, దానికి అతుకుల కోసం అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, వీటిని ఎలా జాయింట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్కి ఎలా అటాచ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు మంచిగా హ్యాండ్స్ కుట్టడం అనేది ఎలా అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట ఈ వీడియో వల్ల. ఈ విధంగా ఉంది కదా క్లాత్, అయితే ఇలా పెట్టుకొని దీన్ని ఒక కొంచెం అంత కింద, కొంచెం అంత ఎక్కువ పెట్టుకోండి. క్లాత్ అనేది కొంచెం కింద ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా పెట్టుకొని ఇది ఒక 1/4 ఇంచు మందం ఖర్చు అనేది మంచిగా పట్టండి హ్యాండ్స్ అతుకులు వేసేటప్పుడు. ఎందుకంటే ఆ అతుకుల దగ్గరే పిగిలిపోతుంది అనమాట క్లాత్ అనేది. ఖర్చు మంచిగా పట్టకపోతే అట్లాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. అందుకే ఖర్చు అనేది మంచిగా పట్టండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి పైకి. ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఒక అనుగుడు కుట్టు అనేది వేయండి. ఇలా ఒక అనుగుడు కుట్టు అనేది వేశారు కదా. ఇప్పుడు ఇటువైపు కూడా అయితే ఇలా ఉంది కదా, ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ క్లాత్ అనేది ఇలా కుట్టేసుకోండి. నీట్గా ఉంటుందన్నమాట మనకి. ఇలా ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే సేమ్ కొంచెం అంత క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి. ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టేసుకొని ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ మందం ఖర్చు పట్టేసి ఇలా కుట్టండి. తర్వాత ఒక అనుగుడు కుట్టు అనేది ఇలా వేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి వివరంగా, ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకొని దీన్ని కూడా లోపల నుంచి ఇలా ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. మనకు కుట్టేటప్పుడు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఇలా వచ్చింది కదా. మనము దీనికి హ్యాండ్ క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది ఎలా అటాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. లైనింగ్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా సన్నగా మలిచి కుట్టుకోండి. ఒక పాదమంచు ఖర్చు పెట్టేసి ఇలా సన్నగా మలిచి కుట్టుకోండి. ఎందుకంటే ఇది ఉల్టా వేసే పద్ధతి కాదు కదా, అలాగే హెమ్మింగ్ చేసే పద్ధతి కూడా కాదు, ఇది ఇంకొక రకం అన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఇలా ఉల్టా వేసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా వేయండి. క్లాత్ అనేది ఎలా ఉంటుందో, ఫోల్డింగ్ అనేది మీకు అర్థమవుతుంది కదా, అలా చూసి వేయండి. ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఎడ్జ్ దగ్గర, లాస్ట్ ఎడ్జ్ దగ్గర వేయండి కుట్టు అనేది. ఈ విధంగా లాస్ట్ వరకు తీసుకెళ్ళి దాన్ని ఇలా తిప్పుకొని ఇప్పుడు దీన్ని మొత్తం చుట్టూతో అటాచ్ చేయండి ఈ విధంగా. ఎందుకంటే మనకు ప్యాచ్ వచ్చిన బ్లౌజులకి ఇలా వస్తుందన్నమాట కుట్టు అనేది. ప్యాచ్ రాకపోతే మామూలుగా అయితే ఉల్టా వేసేయచ్చు, కానీ ప్యాచ్ వచ్చే చీరలకి ఇలా వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి. చూసారు కదా ఎలా వచ్చిందో, మనకు ఎక్కడ క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా వచ్చిందనమాట. ఈ విధంగా వస్తుంది నీట్గా, ఎక్కడ కూడా కొంచెం క్లాత్ కూడా కనిపించట్లేదు, ఎక్స్ట్రా కుట్లు కూడా ఎక్కడ లేవన్నమాట. నీట్గా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు లోత్ అనేది మనకు ముందల వైపు ఉంటుంది కదా, ఆ లోత్ అనేది ఇలా చూసి వేసుకోండి. ఇటు ఇంకో లైనింగ్ క్లాత్ కూడా ఉంది కదా, లైనింగ్ పీస్ ఉంది కదా, దానికి ఇలా చూసేసి వేసుకొని ఇది కూడా ఒక పాదమంచు ఖర్చు పట్టుకొని మలిచి కుట్టుకోండి. మనం ఏంటంటే కుట్టేటప్పుడే హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఈ లోత్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీకు కుట్టేటప్పుడు ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. కరెక్ట్గా రాకపోతే విప్పేయాల్సి వస్తుంది, మళ్ళీ అంత ప్రాబ్లం అయిపోతుంది.
అందుకే ఒకసారి హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఈ లోతు అనేది చెక్ చేసుకోండి. ఎటువైపు వచ్చింది ఏంటనేది చెక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ దానిలాగానే ఇదివరకు వేసిన దానిలాగానే దీనికి కూడా ఒక పావు ఇంచ్ ఖర్చు పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద క్లాత్ అనేది వదిలిపెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసుకోండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అని షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, నైబర్స్ కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ఇటువైపు కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోండి. నేను చెప్పేది కనుక మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి చాలు. నేను దాన్ని రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఏ పాయింట్లో అర్థం కాలేదో నేను దాన్ని వివరిస్తానన్నమాట. ఒకవేళ అర్థమైనా ఒకవేళ నచ్చినా కూడా ఒక కామెంట్ అనేది పెట్టండి. ఈ విధంగా ఉంది కదా, మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసేసి కుట్టుకొని పెట్టుకున్నాం కదా, దాని అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానికి ఎలా కుట్టామో దీనికి కూడా అలాగే కుట్టేసేయండి. ఈ విధంగా అంచెమ్మటి రావాలన్నమాట ఈ కుట్టు అనేది ఇలా ఉంది కదా, దీన్ని సేమ్ దానిలాగానే అటాచ్ చేసేసుకోండి. ఇందాక ఫస్ట్ హ్యాండ్ ఎలా చేసుకున్నామో దీన్ని కూడా అలాగే అటాచ్ చేసుకోండి. ఈ ప్యాచ్ వచ్చిన చీరలకి, ప్యాచ్ వచ్చిన బ్లౌజులకి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. రకరకాలు ఉంటాయండి హ్యాండ్స్ అటాచ్ చేసే పద్ధతులు. అందులో ఇదొక రకం అన్నమాట. మీకు ఆల్రెడీ ఒక 2-3 రకాలు నేను చూపించాను. నా ఛానల్లో ఉన్నాయి వీడియోస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈ విధంగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూడండి. మనం ఆల్రెడీ కుట్టేసి పెట్టుకున్నాం బ్లౌజ్ అనేది. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా చూసుకోండి. మనం ఆల్రెడీ లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా, మధ్యలో షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, అది వచ్చేటట్టుగా చూసుకోండి. కొంతమంది ఇలా అటాచ్ చేస్తారు. అలా అటాచ్ చేసినప్పుడు ఏంటంటే మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, అది సరిగ్గా రావట్లేదు చూడండి. అందుకే అలా అటాచ్ చేసుకోవద్దని చెప్పేసి నేను చూపిస్తున్నాను. కరెక్ట్గా మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ ఏదైతే పెట్టుకున్నామో అది కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టుగా రావాలన్నమాట హ్యాండ్కి ఎప్పుడైనా. అప్పుడే హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే హ్యాండ్ షేప్ అనేది షేప్ అవుట్ అవుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే తొందరగా పని అయిపోవాలని చెప్పేసి ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తారు. అట్లా స్టార్ట్ చేయొద్దు. ఎప్పుడైనా హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసి ఒక కుట్టు అనేది ఎక్కువ పడుతుంది అంతే. కుట్టు కూడా ఎక్కువ ఏం పట్టదు. కాకపోతే ఏంటంటే తిప్పడం, అటు ఇటు తిప్పడం అనేది కొంచెం పని తక్కువ అవుతుంది అంతే. కానీ దానికోసం అని చెప్పేసి హ్యాండ్ షేప్ పాడు చేసుకోవద్దు కదా. ఒక పావు ఇంచ్ ఖర్చు అనేది మంచిగా పట్టండి. మనం కుట్టు ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళ బ్లౌజ్ అనేది చినిగిపోయినా కూడా, వాళ్ళ క్లాత్ ఎంత బాగాలేకున్నా చినిగిపోయినా కూడా మన కుట్టు మాత్రం ఊడిపోవద్దు. అంత స్ట్రాంగ్గా ఉండాలన్నమాట కుట్టు అనేది. అట్లా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ విధంగా వచ్చింది చూసారు కదా, ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ అనేది. ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే వేసేసుకోండి. ఇటువైపు కూడా లోతు అనేది చూసుకొని మంచిగా నీట్గా వేసేసుకోండి. పాదమంచు పావించి ఖర్చు ఖచ్చితంగా పట్టండి హ్యాండ్స్కి. ఎందుకంటే ఖర్చు అనేది తక్కువ పట్టిరంటే పికిలిపోతుందనమాట హ్యాండ్ అనేది. పికిలిపోవడం అంటే ఇట్లా వేసుకున్నప్పుడు లాగుతారు కదా, కుట్లు అనేది లూజ్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ లాగుతారు కదా వేసుకునేటప్పుడు. ఎవరైనా ఇంకా టైట్ ఉంటే కనుక ఇంకెక్కువ లాగుతారు, మామూలుగా ఉంటే తక్కువ లాగుతారు. కానీ అట్లా పికిలిపోకుండా లూజ్గా కాకుండా కుట్లు ఉంటాయన్నమాట. ఒక పావించి ఖర్చు పట్టుకొని మంచిగా ఒక కుట్టు పైన ఇంకొక కుట్టు వేసుకోండి. రెండు విడివిడిగా కాకుండా ఒక కుట్టు పైన ఇంకొక కుట్టు అనేది రావాలి. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కుట్టు అనేది. నేను వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్స్ వేసుకోండి. పర్ఫెక్ట్గా అద్దినట్టుగా వస్తాయి హ్యాండ్స్ అనేది.
చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.